మండలం పాములపర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్, కాంగ్రెస్ నాయకులు సురేష్ షట్కర్, దుబ్బాక చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పంచాయతీలు దేశానికి వెన్నెముకని, స్వర్గీయ రాజీవ్ గాంధీ గ్రామాభివృద్ధి కోసం పంచాయతీల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పంచాయతీల సమస్యలు పరిష్కరించబడాలని ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ అభియాన్ చట్టాన్ని తీసుకొచ్చి నేరుగా జవహర్ రోజ్గార్ యోజన ద్వారా లేదా ఇతర అనేక పథకాల ద్వారా ఢిల్లీ నుంచి గ్రామానికి నిధులు తీసుకొచ్చినటువంటి ఆనాటి నిర్ణయాలు జరిగినాయి. ఈ రోజు కూడా గ్రామాల్లో చాలా గ్రామాల్లో సర్పంచులు వారి శక్తి మేరకు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనులు చేసినారు. చాలా జాగ్రత్తలో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు. సహకారం ఉన్నా లేకున్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ వంతు కష్టపడ్డారు. ఇలా మీ పదవి కాలం ముగుస్తా ఉన్నది. పంచాయతీరాజ్ యాక్టులో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నిర్వహణలో అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని, ఆ అంశాలను, ఆ సమస్యలు అధిగమించిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అప్పటిదాకా ప్రత్యేక అధికారులు వస్తారు. ఇక్కడే ఒక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలు ఇబ్బంది లేకుండా తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. పాములపర్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ సర్వాయి పాపనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులు గౌరవ శాసనసభ్యుడు మాజీ నరసారెడ్డి గారికి చెప్పినారు, మా సంఘ భవన నిర్మాణం కావాలంటే అక్కడ వారికి కూడా సహకారం చేస్తా అని చెప్పి మరొక మాట. ఎందుకంటే రాబోయే ఎండాకాలం త్రాగునీటి సమస్య ఉండద్దని, ఇతరత్ర చిన్న చిన్న అంశాలు పరిష్కారం కావాలని గత ప్రభుత్వంలో మిగిలిపోయినా లేదా ప్రజా అవసరాలు ఏదైనా 10 కోట్ల రూపాయలు